ఓం గం గణపతియై నమః. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. మానవులకు వచ్చే కష్టాలన్నీ కూడా తీర్చి జీవితం సుగమం చేసుకోవటానికి ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. అందులోనూ జూన్ నెల అంటేనే పిల్లలందరూ కూడా స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతుంటాయి. ముఖ్యంగా పిల్లల చేత సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని ఈ జూన్ నెలలో అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే ముందుగా పూజ చేపిస్తే పిల్లలు కూడా మంచి జరుగుతుంది. అందులోనూ గణపతి ఆదిదేవుడు. మీరు ఏ పనిని మొదలుపెట్టినా ముందుగా ఆదిదేవుని పూజిస్తే చాలా మంచిది. విద్యకు అధిపతి వినాయకుడు. ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి అయినప్పటికీ కూడా ప్రతి నెలలో కూడా స్వామివారి యొక్క పీఠము గణపతి నామము కూడా ఆ నెలలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున చెప్పుకొని అప్పుడు పూజా వ్రతాన్ని మొదలు పెట్టాలి. మరి ఈ నెల పీఠం పేరు ఏమిటి, గణపతి నామం పేరు ఏమిటి, ఇంకా చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారండి చంద్రోదయ సమయం కూడా చెప్పండి అని. అలాగే పూజా వస్తువులు ఏమేమి కావాలి, ముడుపు ఎలా కట్టాలి, అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఏ పూజా వ్రతానికైనా సరే కొన్ని నియమాలు అలాగే పూజా వస్తువులు కూడా ఉంటాయి కదా. ఆ విధంగా సంకష్టహర చతుర్థి పూజా వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అంటే ముఖ్యంగా సంకటహర చతుర్థి పూజా వ్రత పుస్తకం కావాలండి. ఇంకా తెల్లటి వస్త్రం అంటే సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా, తెల్లటి టవల్ అనమాట వస్త్రంగా పరవటం కోసం. ఇంకా గరిక మండపంగా ఏర్పాటు చేయాలనుకుంటే కొద్దిగా గరిక ఎక్కువగా కావాలి, లేదా అష్టోత్తరానికి ఉపయోగించవచ్చు. ఇంకా ఎర్రటి మందార పువ్వులు, స్వామివారికి ఎర్రటి మందార పువ్వులతో పూజిస్తే చాలా ఇష్టము. లేదా తెల్ల జిల్లేడు పువ్వులు లేదా తెల్ల జిల్లేడు ఆకులు ఆసనంగా వేయడానికి గరికను కూడా ఉపయోగించవచ్చు. సంకష్టహర చతుర్థి పూజా విధానంలో చాలామంది కూడా ముడుపును కట్టి స్వామివారి ముందు సంకల్పం చెప్పుకొని పూజా వ్రతాలు మొదలు పెడుతూ ఉంటారు. ముడుపు కట్టకపోయినా పూజ చేయవచ్చు, కానీ ముడుపు కట్టడం వలన మీ మనసులో ఉన్న సంకల్పం భగవంతుడి ముందు ఉంచి పూజించడం అన్నమాట. మరి అందుకుగాను ముడుపును కట్టేవారు ముందు రోజే ఒక తెల్లటి వస్త్రం తీసుకొని పసుపు నీటిలో చక్కగా నానబెట్టి ఆరబెట్టి తడి లేకుండా చూసుకోవాలి. లేదా ఒక ఎర్రటి వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవచ్చండి. ఇది జాకెట్ పీస్ అయితే సరిపోతుంది. మరి ఈ జాకెట్ మొక్కను కూడా స్వామివారి ముందు నమస్కరించుకుని ముడుపునైతే కట్టాలండి. ముడుపును కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. మనసు నిర్మలంగా ఉంచుకొని ఓం గం గణపతియై నమః అంటూ స్వామివారి ముందు ఇలా వస్త్రాన్ని పరిచి 4 పక్కలు కూడా పసుపు కుంకుమ పెట్టి 3 గుప్పిళ్ళు బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమ ఎండు ఖర్జూరం గరిక 21 రూపాయి గుండు వక్కలు ఉంటే పెట్టవచ్చండి, లేదా 21 రూపాయి గరిక పెట్టి ఈ ముడుపునైతే కట్టాలి. ఇలా ముడుపును కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని భగవంతుని ముందు చెప్పాలి. ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తాడండి. కాబట్టి స్వామివారి ముందు ముడుపును కట్టి పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. అయితే ఈ ముడుపును కట్టేటప్పుడు మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో అంటే వివాహం ఆలస్యం అవుతుందా, లేదా అప్పుల బాధల్లో ఉన్నారా, లేదంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారైనా, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారైనా, పిల్లలు చదువులో మందబుద్ధిగా ఉన్నప్పటికీ, ఇంకా జీవితంలో ప్రగతి కోసం, ఉద్యోగుల్లో ప్రమోషన్ కోసం, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నా, ఇలా ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా కూడా ఆ సమస్యలను తొలగించి జీవితం సుగమం చేయమని స్వామివారి ముందు ప్రార్థించవచ్చు. ఇక ముడుపునైతే కట్టాం కదండి, ముడుపును డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. ఒక తమలపాకు మీదైనా లేదా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆసనం ఇవ్వాలి, గంధం కుంకుమ బొట్లతో అలంకరించాలి. ఇంకా ముడుపుని పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. జూన్ నెలలో ఈ నెలలో సంకష్టహర చతుర్థి పీఠం పేరు శక్తి గణపతి పీఠం. అలాగే గణపతి నామం కృష్ణ పింగళ నామం. ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి వచ్చినప్పటికీ కూడా ఆయా నెల ప్రకారంగా పీఠం పేరు గణపతి నామం పేరు చెప్పుకొని పూజా వ్రతాన్ని మొదలుపెట్టాలి. 2025 సంవత్సరంలో జూన్ 14వ తారీఖు శనివారం వేళ మధ్యాహ్నం 2 గంటల సమయానికి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. అయితే జూన్ 15వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు ఈ తిథి ఉన్నది. ఎప్పుడు కూడా సంకష్టహర చతుర్థి పూజా వ్రతము తదితో కూడిన చవితి ఉంటే చాలా మంచిదండి. కాబట్టి తది వెళ్ళిపోతూ చవితి రావాలి, ఆ సమయంలో పూజా వ్రతాన్ని ఆచరించాలి. ఇంకా చంద్రోదయ సమయానికి సంకష్ట చతుర్థి ఉండాలండి, అప్పుడే ఈ పూజా వ్రతాన్ని ఆచరించాలి. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే జూన్ 14వ తారీఖు శనివారం సాయంత్రం చంద్రోదయ సమయానికి సంకష్ట చతుర్థి అంటే చవితి తిథి ఉంది. కాబట్టి జూన్ 14వ తారీఖు శనివారం వేళ ఈ పూజా వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. మీరు ఈ సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని దేవుని మందిరంలోనే చేయవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసుకొని పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. అయితే ఎవరైతే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజిస్తున్నారో ముందుగానే అనగా గురువారం వేళ ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. శనివారం ఉదయం వేళ ఈ పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకొని పూజించవచ్చు. ఉదయం వేళ చవితి తిథి లేనప్పటికీ కూడా తదితో కూడిన చవితి కాబట్టి చాలా మంచిది.
ఉదయం వేళ స్వామివారిని పూజించి సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేయవచ్చు. శనివారం ఉదయం వేళ నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని దేవుని మందిరం కూడా శుభ్రం చేసుకొని నిత్య పూజా మందిరంలో దీపం వెలిగించి సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసేవాళ్ళు తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా నీటితో కడిగి పసుపుతో అలికి పీటను ఏర్పరిచి పీట పైన కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసి పీట పైన ఒక ఎర్రటి వస్త్రం తెల్లటి వస్త్రమైన పరవాలి. ఆ పైన మీకు గరిక ఎక్కువగా ఉన్నట్లయితే వినాయకునికి గరిక ఆసనంగా వేయటం అంటే ఆ పీట అంతా కూడా గరికను పరిచి ఒక తమలపాకు పెట్టి బియ్యం పోసి స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. విగ్రహం ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చండి. విగ్రహం లేకపోయినప్పటికీ పటానికి పూజించవచ్చు. లేదా పసుపుతో చేసిన వినాయకుడిని అయినా సరే పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు. ప్రతి పూజా వ్రతానికి కూడా కొన్ని నియమాలు తప్పనిసరి. ఆ ప్రకారంగా సంకష్టహర చతుర్థి పూజా వ్రతంలో 4 నియమాలు తప్పనిసరి అండి. గరికతో పూజించటం, ముడుపుని కట్టడం, ఉపవాసం ఉండాలి, సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ 4 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇంకా ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ముడుపు కట్టేవారు ఉదయం వేళ ముడుపును కట్టవచ్చు. ఉదయం వేళ మీకు ముడుపు కట్టడం కుదరినప్పుడు సాయంత్రం వేళ 5:30 సమయం నుంచి సాయంత్రం 7:30 లోపు ముడుపునైతే కట్టవచ్చు. ఇంకా సంకష్టహర చతుర్థి పూజా పుస్తకం ఒకసారి కొనుక్కున్నట్లయితే మీరు ప్రతి నెలలో వ్రతాన్ని ఆచరించేటప్పుడు పూజా కథ పుస్తకాన్ని చదువుకుంటూ మీరు ఎటువంటి తప్పులు లేకుండా చక్కగా పూజను అయితే చేసుకోవచ్చండి. అలాగే వ్రత కథ కూడా ఉంటుంది. తప్పనిసరిగా వ్రత కథను కూడా చదవాలి. నేను ముందుగానే సంకష్టహర చతుర్థి వ్రత కథని పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే అప్పుల బాధల నుండి విముక్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని అడుగుతున్నారండి. చక్కగా ఆచరించవచ్చండి. అయితే రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని తప్పనిసరిగా చదవాలి. సంకటనాశన గణేశ స్తోత్రమైనా చదవాలండి. మరి ఏమి నైవేద్యం పెట్టాలండి అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమనేది ఉండ్రాళ్ళండి. కాబట్టి ఉండ్రాలు పెట్టవచ్చు, లేదా అటుకులు బెల్లం పెట్టవచ్చు, పండ్లు పెట్టవచ్చు, చెరుకులు, ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చండి. ఉపవాసం ఉండి పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉపవాసం ఉండలేని వారు పూజ అయ్యేంత వరకు ఉదయం వేళ పూజ చేసి ఆ తర్వాత భోజనం అయితే చేయవచ్చండి. ఉపవాసం ఉండడం అంటే కటిక ఉపవాసమే కాదండి, పాలు పండ్లు లాంటివి తీసుకుంటూ పరోక్షకంగా కూడా మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు. ఈ విధంగా ఉపవాసం ఉండి ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించి సాయంత్రం వేళ చంద్రోదయ సమయం అయిన తర్వాత చంద్ర దర్శనం చేసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత మీరు ఉపవాసం అనేది విరమించాలి. మరి చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలండి అంటే ఇంటి ఆరు బయటికి వెళ్ళడం, లేదా బాల్కనీలో లేదా డాబా మీదకి వెళ్ళి ఇలా చంద్రుడిని చూస్తూ చంద్రదర్శనం చేసుకొని నమస్కరించుకొని మీ చేత్తో ఒక గిన్నెతో నీళ్లు తీసుకువెళ్ళండి, లేదా రాగి చెంబులో నీళ్ళను తీసుకువెళ్ళండి. మీరు కింద తొక్కని ప్రదేశం అయితే అలానే నీళ్ళను వదిలేయచ్చు, లేదంటే ఒక ప్లేట్ పెట్టుకోండి. అయితే ముందుగానే ప్లేట్ కూడా తీసుకువెళ్ళండి. ఇక రాగి చెంబులో నిండుగా నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, పువ్వు ఇలా తీసుకుని నిండుగా తీసుకుని పైకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా దోశలతో నీళ్లు పోయించుకొని ఇక చంద్రుడిని చూస్తూ ఇలా నీళ్ళను అనేది కిందకి వదిలేసేయాలండి. ఇలా 3 సార్లు చేయాలి. ఈ జూన్ నెలలో వచ్చినటువంటి సంకష్ట చతుర్థి రోజున చంద్రోదయ సమయం రాత్రి 9:38 అయితే అవుతుందండి. ఈ సమయం వరకు కూడా మీరు వేచి ఉండి అప్పుడు స్వామివారికి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి ఇంకా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయాలి అంటే ఇంటి ఆరు బయటికి ఈ విధంగా నీళ్ళను తీసుకువచ్చి ఆకాశం వైపు నమస్కరించుకొని ఇలా నీళ్ళను కూడా ఆకాశం వైపు చూస్తూ అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఇలా ఇస్తున్నప్పుడు ఎటువంటి దోషం లేకుండా ఉండాలి కాబట్టి మీ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి ఈ మంత్రాన్ని చదువుతూ చంద్రునికి అర్ఘ్యం ఇస్తున్నట్లుగా ఆకాశాన్ని చూస్తూ అర్ఘ్యం అనేది ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చినటువంటి నీళ్ళని ఎక్కడ తొక్కే ప్రదేశంలో వేయకూడదండి, పచ్చని చెట్టు మొదల్లో వేయండి. ఇంకా మీరు పూజలో పెట్టినటువంటి నైవేద్యం అంటే ఉండ్రాలు కానీ అటుకులు బెల్లం కానీ ఇంటి ఆరు బయటికి తీసుకొచ్చి చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో లేదా ఆకాశ కిరణాలు పడే ప్రదేశంలో చూపించి కిరణాలు తాకినటువంటి ఆ ప్రసాదాన్ని మీరు కొద్దిగా నోట్లోకి వేసుకుని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఉపవాసం అనేది విరమించవచ్చు. ఈ విధంగా తప్పనిసరిగా చేయాలండి. మీకు ముందుగానే పూజా విధానం చెప్పినట్లుగా ప్రతి పూజా వ్రతానికి కొన్ని నియమాలు తప్పనిసరి. అటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి సంకటహర చతుర్థి పూజా విధానంలో గరికతో పూజించటము, ముడుపును కట్టడం, ఉపవాసం ఉండడం, సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వటం ఇలా 4 కూడా తప్పనిసరిగా పాటించాలి. ఈ నియమాలు పాటిస్తూ సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని మీరు పాటించవచ్చండి. పిల్లల చేత పూజ అనేది చేపిస్తూ మీరు పక్కనే ఉండి పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. మీరు ఉపవాసం ఉండవచ్చండి, పిల్లలు ఉపవాసం ఉండనవసరం లేదు. ఈ విధంగా అందరూ కూడా సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించండి. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను.
ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.